హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పైథాన్ కోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ, ఎందుకంటే ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నందుకు. అండ్ నేను నా ఛానల్లో ఇప్పుడు పైథాన్ గురించి వీడియోస్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి లూప్స్ ఇన్ పైథాన్. ఓకే గాయస్, లూప్స్లో 3 టైప్స్ అనమాట: ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ నెస్టెడ్ లూప్. సో మీకు ఫస్ట్ ఫర్ లూప్తో స్టార్ట్ చేస్తాను. సో ఫర్ లూప్ కోసం ఫస్ట్ కీవర్డ్ని యూజ్ చేయాలి, ఫర్ అని కీవర్డ్. నేను ఇక్కడ ఎక్సర్సైజ్ చేసి చూపిస్తాను. ఫర్ ఇప్పుడు మనము ఏదో ఒక వాల్యూని ఇక్కడ అసైన్ చేసుకోవాలన్నమాట. అండ్ నేను అసైన్ చేశాను ఇన్ రేంజ్ నాకు ఇప్పుడు 0 to 10 ఇస్తాను అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 0 నుంచి 9 దాకా ప్రింట్ చేస్తుంది, అండ్ ఈ 0 నుంచి 9 దాకా ప్రింట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనం ఇచ్చాం కదా 10 అనే వాల్యూ, అండ్ ఆ 10 అనే వాల్యూ తీసుకోవద్దు, దానికి ముందర ఎంత నెంబర్ అయితే ఉంటుందో అంత నెంబర్ తీసుకుంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఈ ఈస్ట్ సింబల్తో క్లోజ్ చేసేది. అండ్ ఎంటర్ ప్రింట్ ఎంటర్ ఐ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ ఐ అనేది ఈ రేంజ్ లేకపోతుంది అనమాట. అండ్ ఫస్ట్ ఐ పోయి ఈ 0ని తీసుకొస్తుంది అండ్ ప్రింట్ చేస్తుంది. అండ్ 0 తర్వాత ఏముంటుంది 1 అనమాట. అండ్ ఈ ఐ మళ్ళీ 1 ఈ రేంజ్ లేకపోయి 1 అని తీసుకొస్తుంది. అండ్ మళ్ళీ అలాగే నెంబర్స్ అన్నిటినీ 9 దాకా తీసుకొచ్చి ప్రింట్ చేస్తుంది అనమాట. అండ్ మీకు ఒకసారి రన్ చేసి చూపిస్తాను. చూసారు కదా, ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఐ అనేది ఈ రేంజ్ లేకపోయింది, 0ని తీసుకొచ్చి ప్రింట్ చేసేసింది. అండ్ 0 తర్వాత 1 ఉంది కాబట్టి ఈ ఐ అనేది ఆ 0 తర్వాత ఉండే 1 ఎత్తుకొచ్చి ఇక్కడ ప్రింట్ చేసింది. అండ్ అలాగా ఇక్కడ 9 దాకా ప్రింట్ చేసుకుంటూ వచ్చేసింది. అండ్ మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఫస్ట్ మీకు లిస్ట్తో ఒక ఆపరేషన్ చేసి చూపిస్తాను. అండ్ నేను ఎల్ అనే వేరియబుల్లో లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాను. సో పైథాన్ జాబ్స్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఎల్ అనే లిస్ట్ని క్రియేట్ చేసుకున్నాను అనమాట. అండ్ సేమ్ చూపిస్తాను అవన్నీ. ఫర్ ఎస్ ఇన్ రేంజ్ కాదు ఎల్. ఓకే, ప్రింట్ ఎస్. అండ్ సేమ్ అండి యాస్టీస్. ఇక్కడ ఏదైతే మనం లిస్ట్ని క్రియేట్ చేసుకున్నామో ఆ లిస్ట్ నేను ఇక్కడ ఇచ్చేసాము. అండ్ మీకు చెప్పాను కదా ఇక్కడ ఏదో ఒక ఆల్ఫాబెట్ తీసుకోవాలని, అండ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఎంటర్ చేశాను అనుకోండి, సోము, పైథాన్, జావిస్ అని వరుసగా ప్రింట్ చేస్తుంది. అండ్ చూసారు కదా అవుట్పుట్. ఇప్పుడు ఏం చేసిందంటే ఈ ఎస్ అనేది ఈ ఎల్ అనే లిస్ట్ లేకపోతుంది అనమాట. అండ్ ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది సోము, దాన్ని ఎత్తుకొచ్చి ఇక్కడ ప్రింట్ చేస్తుంది. అండ్ ఈ ఎల్ మళ్ళీ రెండోసారి పోతుంది. అండ్ పైథాన్ సెకండ్ వచ్చి పైథాన్ ఉంది కదా ఎలిమెంట్, అండ్ దాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. అండ్ లాస్ట్ ఎలిమెంట్ జార్వేస్ కదా, దాన్ని ఎత్తుకొచ్చి ఇక్కడ ప్రింట్ చేసేస్తుంది అనమాట. అండ్ ఇది అనమాట ఫర్ లూప్ ఏం లేదండి. అండ్ ఇక్కడ మనం ఏదైతే ఒక ట్రిపుల్ ఆబ్జెక్ట్ని ఇస్తామో దాంట్లో ఉండే వాల్యూస్ అన్నిటినీ తీసుకొచ్చి వరుసగా ప్రింట్ చేస్తుంది అనమాట. దానికోసం ఫర్ లూప్ యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వైల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం అనమాట. అంతకంటే ముందు మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాము, w = 10 అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను నేను ఇక్కడ. అండ్ ఇప్పుడు వైల్ లూప్ రాస్తున్నాను. వైల్ w ≠ 0. ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే ఏదో ఒక స్టేట్మెంట్ రాయచ్చు అనమాట. నేను ప్రింట్ హలో. ఇప్పుడు నేను దీన్ని ఎంటర్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే, అండ్ ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ రాయాలా, w - (1). ఇప్పుడు నేను ఏం చెప్పానంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాసాను అనమాట. ఇది ట్రూ అయ్యేంత వరకు ఇక్కడ రన్ చేస్తుంది. అండ్ ఫాల్స్ అయిన వెంటనే ఈ వైల్ లూప్ అనేది కట్ అయిపోతుంది. అండ్ నేను ఇక్కడ w ఇచ్చాను, అంటే w అనే వేరియబుల్ క్రియేట్ చేశాను. w = 10 అనమాట. అండ్ ఇక్కడ కండిషన్ ఏం రాశాను అంటే w ≠ 0 అని చెప్పాను. అండ్ ఫస్ట్ ఇక్కడ ఈ w =
అనేది అంటే డబ్ల్యూ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ ఉంది. అండ్ అప్పుడు ఈ స్టేట్మెంట్ ట్రూ అయినట్టే కదా. సో మళ్ళీ ఇక్కడ లాస్ట్లోకి వస్తుంది, ఈ ప్రింట్ చేసేస్తుంది అండ్ ఈ కండిషన్ దగ్గరికి వస్తుంది. ఈ కండిషన్ మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాము అండ్ పైథాన్ వీడియోస్లో దీన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారనమాట. అండ్ దీన్ని కంప్యూటర్ ఎలాగ తీసుకుంటుంది అంటే కామెంట్లో వస్తాను w = w-1 అప్పుడు ఏమవుతుంది 9 అవుతుంది. అండ్ 9 అవుతుంది అండ్ 9 అనేది అంటే w అనేది 9 అవుతుంది. అండ్ ఈ స్టేట్మెంట్ అంటే w ≠ 0 కదా. అండ్ ఇప్పుడు ఏమవుతుంది, w అనేది 9 అయి ఉంటుంది. సో అది 0 కాదు కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది, మళ్ళీ ప్రింట్ చేస్తుంది అనమాట. మీకు ఒకసారి రన్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసారు కదా 1 2 3 4 5 6 7 8 9 10 చూసారు కదా, 10 టైమ్స్ ప్రింట్ చేసేసింది. కాదంటే మీరు మళ్ళీ కౌంట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇలా అనమాట. అండ్ నెక్స్ట్ ఈ వైల్ లూప్లో ఇంకో ఫంక్షన్ ఉంది అండ్ అది చూపిస్తాను. అండ్ మనం ఇక్కడ డైరెక్ట్గా ట్రూ అనే ఎలిమెంట్ ఇచ్చేసామనుకో, ఐ మీన్ ఈ ట్రూ అనే కీవర్డ్ని ఇచ్చేసామనుకోండి, అప్పుడు మనమే ఫోర్స్ఫుల్గా ఈ లూప్ని కట్ చేయాల్సి వస్తుంది అనమాట. నేను ఇక్కడ దాన్ని ఎలా కట్ చేయాలని చూపిస్తాను. కండిషనల్ స్టేట్మెంట్స్, ఇంతకుముందు వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్ చూసాము. సో నేను ఇఫ్ అనే కండిషన్ వాడతాను. w = 0. ఇక్కడ నేనేం వాడాలంటే బ్రేక్ అనే కీవర్డ్ వాడుతున్నాను. ఎల్స్ ప్రింట్ సో ఇది ఇంకో మెథడ్ అనమాట. ఇప్పుడు ఇంకా కొంచెం రాని w - =1. ఓకే, ఇప్పుడు జస్ట్ పైన ఉండే వేరియబుల్ అనమాట w అనేది. అండ్ ఇక్కడ చూసారు కదా w అనేది 0 అయితే ఈ వైల్ లూప్ని బ్రేక్ చేసేమని చెప్తున్నాను. ఒకవేళ కాలేదనుకోండి ప్రింట్ చేసేస్తుంది అండ్ wలో ఉండే వేరియబుల్ వాల్యూ తగ్గిపోతుంది అనమాట. అండ్ దీన్ని ఒకసారి రన్ చేసి చూపిస్తాను. బయట ఓకే, ఇక్కడ మనం ఒకసారి మళ్ళీ wని ప్రింట్ చేద్దాము, ఐ మీన్ wని అసైన్ చేద్దాము. w = 10. ఓకే, జస్ట్ దీన్ని సేమ్ కాపీ పేస్ట్. ఇప్పుడు చూసారు కదా. అండ్ ఇక్కడ ఎందుకంటే ఏమి ప్రింట్ చేయండి, మనం ఇంతకుముందు వాడిన లూప్లో ఈ w అనే వేరియబుల్ని 0 చేసేసాం అనమాట. సో మనకి ఇక్కడ ఈ కోడ్ రన్ అవ్వలేదు. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఏమైందంటే జస్ట్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ wని అసైన్ చేసాం అనమాట. సో మళ్ళీ అది కోడ్ని మొత్తం రన్ చేసింది. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా ఇలా ట్రూ ఎలిమెంట్ వాడేసి మనం ఇష్టం వచ్చినప్పుడు బ్రేక్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఒక ఇట్ అనమాట, ఇట్లా ఒక లిమిటెడ్ స్టేట్మెంట్ పెట్టుకొని మనకి ఇంతే చాలు అని, అంటే అవసరాన్ని బట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ లూప్ అనమాట. అండ్ నెస్టెడ్ లూప్లో 2 టైప్స్, నెస్టెడ్ ఫర్ లూప్ అండ్ నెస్టెడ్ వైల్ లూప్. సో మీకు ఫస్ట్ నెస్టెడ్ ఫర్ లూప్ చూపిస్తాను. దానికోసం మనం దీంట్లోకి ఎంటర్ అయ్యాం. సో ఇది కూడా మనకు వస్తుంది. ఫర్ I in range, సో నేను ఇప్పుడు ఒక 4 టైమ్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో 0,4. ఓకే, ఇప్పుడు ఫర్ I, సో I ముందే ఇచ్చేసాము. J in
సో నేనేం చేస్తానంటే ఇక్కడ మీకు అంటే మీకు ఇప్పుడు ఇక్కడ ఒక సెట్ని క్రియేట్ చేసి చూపిస్తాను. సో దానికోసం నేను ఎలిమెంట్స్ని ఇక్కడ ఇన్పుట్ చేస్తాను అన్నమాట. సో ఏ కమా ఓకే, ఇప్పుడు నేను ఎంటర్ చేసేస్తాను అన్నమాట. జే కమా ఎండ్ ఈక్వల్ టు ఓకే. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఈ ఏబిసిడి అని 4 times ప్రింట్ అవుతుంది అన్నమాట. సో నేను ఎంటర్ చేస్తున్నాను, మీరు కాదంటే అవుట్పుట్ చెక్ చేసుకోండి. సో మీరు ఇక్కడ చూసారు కదా, అండ్ మీకు ఈ ఏబిసిడీలు అనేవి వరుసగా రావాలనుకుంటే మీరు ఇక్కడ ఒక పని చేస్తారు అనమాట. సో కంట్రోల్ బి అండ్ ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాయండి, ప్రింట్ ఓకే. ఇప్పుడు జస్ట్ నేను ఎంటర్ చేస్తున్నాను ఏబిసిడి అని అట్లా 4 times ప్రింట్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఏబిసిడి ఓకే. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. అండ్ మీకు ఇలా కాకుండా జస్ట్ ఒక్కో ఎలిమెంటే పడాలనుకోండి, అప్పుడు ఏం లేదు, జస్ట్ సేమ్ కోడ్ అనమాట. కొన్ని చిన్న విషయాలు మారిస్తే సరిపోతుంది. సో దీన్ని కాపీ చేసుకుంటున్నాను, సేవ్ చేసుకుని అండ్ ఈ లాస్ట్లో ఉండే ఎండ్ అని తీసేసాను. ఇక్కడ ఉండే ప్రింట్ అని కూడా తీసేసాను, ఎందుకంటే మనకి ఇప్పుడు ఆ ప్రింట్తో పని లేదన్నమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఏబిసిడి అండ్ ఏబిసిడి 4 times ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు నెస్టెడ్ ఫర్ లూప్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ వైల్ లూప్ అనమాట. ఇది కూడా యాస్టీస్ అనమాట. అండ్ జస్ట్ ఏం లేదు, వైల్ లూప్ లోపు ఇంకో వైల్ లూప్. సో మీకు అది కూడా చూపిస్తాను. సో దానికోసం నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను, ఈ ఈక్వల్ టు 5 ఓకే. ఎంటర్ చేస్తాను అండ్ ఇప్పుడు వైల్ లూప్ సారీ లూప్ అని రాసేసాను. అండ్ ఇక్కడ నేను ట్రూ రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ ఒక కండిషన్ రాస్తున్నాను. ఇఫ్ డబల్ ఈక్వల్ టు 5 ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఒక కండిషన్ రాశాను అండ్ ఆ కండిషన్లో వైల్ లూప్ పెడతాను అనమాట. డబ్ల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఇక్కడ ఇంకో కండిషన్ రాశాను అండ్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే మీకు జస్ట్ నెస్టెడ్ వైల్ లూప్ అనేది ఏంటి అని చూపిస్తాను అంతే. సో ప్రింట్ సో ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలంటే డబ్ల్యూ మైనస్ ఈక్వల్ టు 1 అనమాట. సో ఎల్స్ సారీ నేను ఫస్ట్లో ఈ పెట్టడం మర్చిపోయింది, జస్ట్ సేమ్ కోడ్ కాపీ చేసుకుంటాను. పాస్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వైల్ లూప్ అనమాట. ఎల్స్ బ్రేక్ పెట్టేద్దాము. ఓకే,
ఇప్పుడు ఫస్ట్ ఏమవుతుందంటే అనమాట ఈ అనే వేరియబుల్ అనేది 5. సో జస్ట్ ఫస్ట్ ఇప్పుడు నేను ఎంటర్ కొట్టగానే వైల్ రూల్కి ఎంటర్ అవుతుంది అండ్ కండిషనల్ స్టేట్మెంట్ నువ్వు చూస్తుంది. ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది అనమాట. సో ఈ స్టేట్లో ఉండే కోడ్లోకి రన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఏమైతే ఉంది డబ్ల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అనమాట. సో అప్పుడు మళ్ళీ ఈ వైల్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తుంది, ప్రింట్ సోము అని 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. అండ్ ఇది ఒక్కసారి ప్రింట్ చేసిన తర్వాత డబ్ల్యూ అనేది 4 అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనము కంప్యూటర్కి ఏమని చెప్తున్నామంటే డబ్ల్యూ ఈక్వల్ టు డబ్ల్యూ -1 అని. సో అప్పుడు ఐ మీన్ ఇక్కడ ఈ పెట్టాలి, సారీ. ఇప్పుడు చూడండి అండ్ ఓకే గ్యాస్ ఓకే గ్యాస్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ వైల్ లూప్లోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ అనేది 0 అయ్యేంత దాకా ప్రింట్ చేస్తుంది అనమాట. అండ్ మీరు చూడండి ఇప్పుడు ఈ ఈక్వల్ టు ఈ -1 అనమాట. అండ్ ఈ అనేది ఎంత 5 అండ్ 5 - 1 = 4. అండ్ నెక్స్ట్ టైం ఇక్కడికి వస్తుంది. అలా దీన్ని ప్రింట్ చేసేసిన తర్వాత లాస్ట్కి ఈ అనేది 0 అవుతుంది. అండ్ ఈ వైల్ లూప్లో నుంచి బ్రేక్ అయిపోతుంది. అండ్ ఈ వైల్ లూప్లో బ్రేక్ అయిపోయి ఇక్కడికి వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు ఈ లూప్లో ఈ అనేది 0 అయిపోయింది. సో ఇక్కడ ఈ అనేది 5 అని చెప్తాను. సో ఈ కండిషనల్ స్టేట్మెంట్ కూడా ఫాల్స్ అయిపోతుంది అనమాట. అండ్ బ్రేక్ అయిపోతుంది. సో మీకు ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను. చూసారు కదా, జస్ట్ ఒక 5 టైమ్స్ ప్రింట్ చేసి చూపించేసింది. అండ్ మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు అనమాట. అండ్ మీరేమో ఈ అనేది 0 అయిపోయింది బ్రో, అది నిజమా కాదని. సో మీకు ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. ప్రింట్ ఈ ఓకే, ఇప్పుడు చూసారు కదా మనకి అవుట్పుట్ అనేది 0 వచ్చింది. అంటే ఈలో ఉండేది ఎంత 0 అనమాట. సో మీకు ఇప్పుడు నెక్స్టెడ్ ఫర్ లూప్, నెక్స్టెడ్ వైల్ లూప్ అండ్ ఫర్ లూప్ వైల్ లూప్ అనేటివి బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి ఇంతే గాయస్. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.